గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. కాకపోతే మనకు ఇది శుక్రవారం ఫ్రైడేకి సంబంధించిన వీడియో. సంబంధించిన గురించి చూద్దాం. మార్కెట్ ఏ విధంగా ఉందో చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 24,793లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,787లో ఓపెన్ అయింది. మనకు లోలో ఏర్పడింది. అయినా కూడా మార్కెట్ అనేది చాలా మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఆర్డర్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ ఈ 24,000 మనం 500 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 24,700 ఏర్పడింది కాబట్టి ఈ 24,400 సిఈ అనేది మనం యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 24,400 సిఈ యాడ్ చేయడం జరిగింది కదా. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు గురువారం రోజు క్లోజింగ్ ఇక్కడ జరిగింది. ఓకేనా. ఇక్కడ జరిగిన తర్వాత మూమెంట్ ఇక్కడ దీని మీద నిన్నటి క్లోజింగ్ మీద ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఏర్పడిన క్యాండిల్స్ అనేవి దీన్ని బ్రేక్ చేయలేదు. అంటే దీన్ని బట్టి మనం ఎప్పుడైనా సరే దీని మీద మనకు మూమెంటం అంటే దీని మీద ఎప్పుడైతే కిందికి రానంత వరకు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఎప్పుడైతే మొదట ఏర్పడిన గ్రీన్ క్యాండిల్ ఈ 915 క్యాండిల్ మీద ఎప్పుడైతే మనకు మూమెంటం తీసుకుంటుందో అంటే ఎప్పుడైతే ఇది దీని మీద మనకు సపోర్ట్ తీసుకుని క్యాండిల్ ఏర్పడుతుందో అది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి దీనిలో గుర్తించినట్లయితే ఇది మనకు 474 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 766 పాయింట్ల దాకా వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మనం ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బై చేసుకునే అవకాశం కూడా మనకు వస్తుంది చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఏకదాటిగా కిందకి రావడం జరగదు. ఎప్పుడైతే ఇది హైకి వెళ్ళిందో హై తర్వాత చూడండి ఇక్కడ నుండి మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇక్కడ ఎన్ని గంటలకి ఇది మనకు 12:35కు అంటే 12:30కు ఆ మధ్య ఇది మనకు డౌన్ అని జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా చూసినట్లయితే ఇది మనకు దీని మీదనే ఉంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకు డౌన్ అయిందో ఇది దీని మీద నుండి మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది సిఈలో. అదేవిధంగా ఒకసారి మనం పీని గమనించినట్లయితే ఇక్కడ 25,500 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది హైలో ఏర్పడింది గురువారం రోజు. ఆ తర్వాత ఒక పెద్ద 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనం అనుకున్నాం కదా ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ పక్కన మనకు మరో క్యాండిల్ ఏర్పడినట్లయితే మన గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ నుండి మనకు పెద్ద క్యాండిల్స్ అనేవి మనకు ఏర్పడలేదు. తర్వాత ఏర్పడే క్యాండిల్ కూడా కానీ ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయింది మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ విధంగా డౌన్ వచ్చినప్పుడు ఎగ్దమ్ మనకు ఇమ్మీడియట్లీ ఇట్లా పెరగడం జరగదు. మధ్యలో మనకు సపోర్టింగ్ సిస్టమ్ అనేది మనకు ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఇదంతా కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ 120 రూపాయల నుండి మనకు 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత డౌన్ అయ్యి ఈ విధంగా ఇక్కడికి క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడైనా సరే పడే దాని మీద మనము ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకోకూడదు. అంటే మనకి ఏ విధంగా ఏర్పడుతుందంటే ఈ విధంగా డౌన్ అయ్యేదానికి దీనికి పెద్ద మూమెంటం అనేది ఉండదు. దీంట్లో చిన్న మూమెంటం ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒకసారి మనం పీల కన్నా సీలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్నది 24,500 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా ఉందో మూమెంట్. ఈ విధంగా మూమెంట్ మనకు అర్థమైనట్లయితే మనకు కాకపోతే ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇది మూమెంటం తీసుకున్నా కూడా సిఈలో మనకు చాలా కిందికి రావడం జరుగుతుంది. దానివల్ల మనకు బయింగ్ పాయింట్ అనేది మనకు సిఈలో దొరుకుతుంది. కానీ ఈ పీలో మాత్రం కొనుక్కున్నట్లయితే మనకు లాస్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,600 పీ ఇది చూసుకున్నట్టు దీని మూమెంట్ అని చూడండి. ఇది ఎక్కడి నుంచి ఇది 121 రూపాయల నుంచి ఇది మనకు 39 రూపాయల దాకా రావడం జరిగింది. దీంట్లో మనకు పెద్ద మూమెంటం ఏం లేదు. ఇది ఒక్కసారి ఇక్కడనే 41 రూపాయల నుండి 47 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్కు రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం 24,400 పీ అనేది యాడ్ చేయడం జరిగింది.
ఇది చూసుకున్నట్లయితే దీంట్లో పెద్ద మూమెంట్ ఉంది. ఇటువంటి మూమెంట్ అన్నట్లు మనం బై చేసుకోకూడదు. కాకపోతే ఒకసారి మనం సీని కూడా గమనిద్దాం సింపుల్గా. ఇక్కడ మనం ఈ 24,000 ఈ 250 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఈ విధంగా ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకు శుక్రవారం కాబట్టి సేమ్ మూమెంట్ ఉంటుంది. మనకు మెయిన్ సీలో ఏ విధంగా ఉంది దీంట్లో కూడా అదే విధంగా మూమెంట్ ఉంటుంది ఇంచుమించు. అంటే పెద్దగా తేడా ఏమి ఉండదు. తేడా ఉంటుంది కానీ పెద్దగా ఏమి ఉండదు. చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి దీన్ని బ్రేక్ చేసింది. అయినా కూడా మళ్ళీ మూమెంట్ అని చూసుకోండి. ఇది ఇక్కడ మనకు 33 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 99 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ మనకి డౌన్ అయింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కిందికి వస్తుంది. కానీ కిందికి వచ్చే తర్వాత మనం వెయిట్ చేయాలి. మ్యాక్సిమం ఇది 12:30 నుంచి 1:30 మధ్యలో మనకు డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు డౌన్ అయిందో అక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంటం ఉంటుంది. ఇది మళ్ళీ 58 రూపాయల నుండి ఇది మనకు 104 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది 25,200 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు 37 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 119 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కన్సల్టేషన్ ఇది మళ్ళీ ఇది 89 రూపాయల నుంచి ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిన తర్వాత 73 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది. ఇది 127 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది దీని మీద సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది 99 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 128 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,100 సి అనేది ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 60 రూపాయల నుండి ఏకంగా ఇది 166 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది 60 రూపాయల నుండి ఇది మనకు మళ్ళీ ఇది 160 రూపాయలు దీంట్లో 100 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 101 రూపాయల నుండి మళ్ళీ ఇది 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 40 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది ఈ 25,300 సి ఒకసారి చివరికి గమనిద్దాం. ఇదిగో చూసుకున్నట్లయితే మనకు 22 రూపాయల నుండి ఇది 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 79 రూపాయలకు. తర్వాత ఎప్పుడైతే మార్కెట్ కొంచెం కిందికి వచ్చిందో మళ్ళీ ఇది 46 రూపాయల నుండి ఇది 84 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 63 రూపాయల నుండి మళ్ళీ ఇది 24 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అంతే. మనకు దీంట్లో ఒక్కసారి మిస్ అయిన తర్వాత మళ్ళీ మనం బాధపడిన అవసరం లేదు. మళ్ళీ మనకు డౌన్ అవుతుంది మార్కెట్. అంటే పెరిగే దాని మీద నేను చెప్తున్నా. మనకు స్పీడ్గా కాదు. ఎప్పుడైతే మనం పెరిగే దాని మీద మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. పడే దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ఎప్పుడైతే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంత డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందో అక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే ఈ క్యాండిల్ మిస్ అయినా కూడా మనం ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది మనకు రెసిస్టెన్స్గా పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఇది మనకు 80 పాయింట్లు 40 పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ శుక్రవారం వీడియో క్లోజ్.